విద్యాలయకి విచ్చేసి మన పిల్లలందరినీ చూసి మనకి చక్కటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ కాలంలో ప్రజల కోసం పరిస్థితులను అవగాహన చేసుకుని సహాయం చేసేవారు అరుదుగా కనిపిస్తున్న రోజుల్లో ఒక చిన్న మాటతో మన అలుమ్ని చెప్పడం బట్టి ఒక చిన్న మాటతో వెంటనే మనకి ఆర్ఓ ప్లాంట్ని అరేంజ్ చేసి మనకి సహాయం చేసిన వారిని సుఖాసీనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వారితో పాటు విచ్చేసిన లింగాల శంకర్ గారికి, మన నవోదయ జమ్స్ ఇద్దరున్నారు స్టేజ్ మీద, ఒకరు సిఐ గారు ఎల్లారెడ్డి అండ్ మన రామకృష్ణ గారు. చాలా ఆనందంగా ఉంది మన దగ్గర చదువుకుని ఇదే వాతావరణం చదువుకుని ఒక డిసిప్లిన్ కలిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఉండడం ఆనందదాయకం. అలాంటి మెసేజ్ మీరందరూ కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నేను కాకుండా మనం చక్కగా మన పైడి ఎల్లారెడ్డి సార్ మాట్లాడే మాటలు విని ఇన్స్పైర్ అయ్యి జీవితాలు బాగు చేసుకోవాలని కోరుకుంటూ వారిని ఒక్కసారి వారి సందేశాన్ని అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేసి ఇనాగ్రేషన్కి అవకాశం కల్పించినటువంటి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మేడం చూడగానే ఒక తల్లిలాగా ఒక మహాదేవిలాగా అనిపిస్తుంది. ఆమె చెప్తున్నది మనందరికీ ఎక్కడి నుంచో ఆమె ఫ్యామిలీని వదిలిపెట్టి మనల్ని బాగు చేయడానికి వచ్చిన మహాదేవతలాగా ఆమె మీ కొరకు ఈ వాటర్ ప్లాంట్ గురించి ఎన్నోసార్లు అడగడం జరిగింది. లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. కాకపోతే వాటర్ ప్లాంట్ పెట్టిన ఇమీడియట్లీ ఇనాగ్రేషన్ చేసే అవకాశం లేకపోయినా మేడం రిక్వెస్ట్ చేసి మీరు వాడుతుండని, ఏదో అవకాశం దొరికినట్టు తప్పకుండా వస్తామని, ఈరోజు కూడా ఎక్కువ అట్టహాసం చేయకుండా వచ్చి పిల్లల్ని మరొకసారి కలుద్దామనే ఉద్దేశం మీద రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ దశలో మీకు చెప్పేది అంటే బహుశా ఈ కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే నవోదయ ఇది ఒకటే నవోదయ అనుకుంటాను. ఇది మేము నవోదయ అని కళలాగా వినే స్కూల్. ఇది మాకు చదువుకునే అవకాశం ఎట్లాగూ లేదు. అట్లీస్ట్ ఈ నవోదయ స్కూల్ కొంచెమన్నా చేసే అవకాశం కలిగించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఈ జీవితంలో యాక్చువల్లీ మీరు ఒక జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు మేడం వాళ్ళ గైడెన్స్, టీచర్ల ఆధ్వర్యంలో గైడెన్స్ లో చదువుకొని బాగు చేయాలని, ఇంకా రెండో దాన్ని కష్టపడి చదువుకోవడం దానికి ఇంకో ఆల్టర్నేటివ్ పదం ఇంకోటి లేదు కాబట్టి కష్టపడి చదువుకొని మేమందరం అట్లాగే ఒకప్పుడు ఎంజాయ్ చేసినాము, తర్వాత చదువు చూసిన తర్వాత వెనకకి తిరిగి చూడలేదు. సో చదువుకు ఇంకో ఆల్టర్నేటివ్ మార్గమే లేదు. సో మీ భావి జీవితాలు బాగా చేసి, మీ తల్లిదండ్రుల జీవితాలు బాగా చేసి, మీ కళలు నెరవేర్చాలన్నా, మీ టీచర్ల పేర్లు నిలబెట్టాలన్నా, మీ స్కూల్ పేర్లు నిలబెట్టాలన్నా కష్టపడి చదువుకొని పైకొచ్చి నాలాగా మీరు కూడా దాతల్లాగా ఉండేసి ఇదే నవోదయ స్కూల్కు సేవ చేయాలని, ఇదే నవోదయ కాకుండా స్టేట్లో చాలా నవోదయ స్కూల్స్ వాటి కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జపాన్ యాక్చువల్గా లాస్ట్ టైం కూడా కొన్ని మాట్లాడాము. బహుశా నేను 25 సంవత్సరాలకు పైచలకు జపాన్లో ఉన్నాను. జపాన్లో బహుశా అప్పుడప్పుడు మనం కథల్లాగా వింటుంటాము. కొన్ని సందర్భాల్లో పిల్లల డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి ఎట్లా నేర్పుతారనేది మొక్కయి వంగంది మానవి వంగురాని తెలుగులో శాస్త్రం ఉంది. అందుకొరికి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పుతారు. సో జనరల్ గా మన గవర్నమెంట్ స్కూళ్ళలో లోకల్ అవకాశం లేదు, టీచర్లు ఇలా మారిపోతున్నారు. బట్ ఈ నవోదయ స్కూల్ అనేది ఒక ప్రిమిసెస్ లో ఆసక్తి అందరూ మీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీకు మంచి బుద్ధులు నేర్పి ఒక డిసిప్లిన్ నేర్పడానికి మంచి అవకాశం వాళ్ళకుంది, నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంది. జపాన్ లో బహుశా ప్రపంచంలోనే ఒక డిసిప్లిన్ కంట్రీ బహుశా ఉంటారు.